ఏపీలో రాజకీయాలు హాట్ గా మారాయి. మాజీ మంత్రిపై ఎమ్మెల్యే కత్తులు దూస్తున్నారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వార్ డిక్లేర్ చేసినట్లే కనిపిస్తోంది. నా పవర్ ఏంటో చూపిస్తానని ఎమ్మెల్యే సవాల్ చేస్తూ తొడగొడుతున్నారు. తన పరువుకు భంగం కలిగించారని మాజీ మంత్రి నోటీసులు పంపించారు. ఇంతగా రచ్చ జరుగుతున్న నియోజకవర్గం ఏది? పంతం నీదా నాదా అంటున్న ఆ లీడర్లెవరు? 2023 ఎన్నికల్లో మహామహులు ఓడిపోయారు. ఊహించని విధంగా కొత్త నాయకత్వం నెగ్గుకొచ్చింది. వనపర్తి జిల్లాలోనూ అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తూడి మేఘారెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై సంచలన విజయం సాధించారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ మంత్రి నిరంజన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు మేఘారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో ఎంపీపీగా పనిచేసిన మేఘారెడ్డి అనేక కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు నిరంజన్ రెడ్డి సహకరించారని టాక్ నడిచింది. కాలక్రమేణా ఇద్దరు నేతల మధ్య వైరం మొదలైంది. తాను చేస్తున్న కాంట్రాక్టు పనులకు నిరంజన్ రెడ్డి అడ్డు తగులుతున్నారని మేఘారెడ్డి అలకబూనారు. బీఆర్ఎస్ హయాంలో వనపర్తి నేతల మధ్య అగాధం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మేఘారెడ్డి ఏకంగా కేటీఆర్ దగ్గరికే వెళ్లి తనను నిరంజన్ రెడ్డి వేధిస్తున్నారని చెప్పుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు కేటీఆర్ ప్రయత్నించారట. దీంతో కొన్ని రోజుల పాటు ఆ సమస్య సద్దుమణిగింది. కానీ నిరంజన్ రెడ్డి ఇది మనసులో పెట్టుకుని తనను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు తెర వెనుక పావులు కదిపారని మేఘారెడ్డి అనుమానించారు. మేఘారెడ్డికి అనుకూలంగా ఉన్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు కాంట్రాక్టు పనులు చేయకుండా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య అగాధం పెరిగి చివరికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుని ఏకంగా నిరంజన్ రెడ్డిపైనే విజయం సాధించడం వనపర్తి రాజకీయాల్లో ఓ సంచలనంగా మిగిలిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచి పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్లో వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు వనపర్తి ఎమ్మెల్యే. పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో ఆయనకు గ్యాప్ పెరిగిపోయింది. ఏ కార్యక్రమమైనా ఇద్దరు నేతలు చెరో వర్గంగా చీలిపోతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తనతోనే విభేదించడంపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారట చిన్నారెడ్డి. అయినా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం, చివరికి మంత్రుల పర్యటనలో కూడా ఇద్దరు నేతలు బల ప్రదర్శనలకు దిగుతుండడం లాంటి సంఘటనలు వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. దీంతో మంత్రులు కూడా వనపర్తి జిల్లాలో పర్యటించాలంటేనే జడుసుకుంటున్నారట. ఏడాదిన్నర కాలంగా ఉప్పు నిప్పులా ఉన్న మేఘారెడ్డి చిన్నారెడ్డి అనూహ్యంగా కొన్ని రోజులుగా స్నేహపూర్వకంగా మెలుగుతుండడం చూసి సొంత పార్టీ క్యాడరే నమ్మలేకపోతోంది. దీనికి కారణం తూడి మేఘారెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై కత్తులు దూస్తుండడమే. దీంతో కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదాకా పంతాలకు పోయిన నేతలిద్దరూ ఉమ్మడి బీఆర్ఎస్ నేతపై యుద్ధం ప్రకటిస్తున్నారట. ముఖ్యంగా ఎంపీపీగా ఉన్న సమయంలో తన కాంట్రాక్టు పనులను అడ్డుకోవడమే కాకుండా తన అనుచరుల్ని అరెస్ట్ చేయించిన నిరంజన్ రెడ్డిపై మేఘారెడ్డి సమర శంఖం పూరించారు. సొంత పార్టీలో ఉన్న చిన్నారెడ్డితో గొడవ పడ్డం కంటే చిరకాల ప్రత్యర్థినే టార్గెట్ చేసుకోవాలనుకుంటున్నారట వనపర్తి ఎమ్మెల్యే. సోషల్ మీడియాలో నిరంజన్ రెడ్డి తూడి మేఘారెడ్డి వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, భూ కబ్జాలకు తెగబడ్డారని కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నారట. తన పవర్ ఏంటో చూపిస్తానని నిరంజన్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నారట వనపర్తి ఎమ్మెల్యే. దీనికి తోడు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెట్టి మాజీ మంత్రి గతంలో పెట్టిన కేసులను వెలుగులోకి తెస్తున్నారట. కానీ నిరంజన్ రెడ్డి వీటిని కొట్టిపారేస్తున్నారు. తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి నోటీసులు సైతం పంపించారట. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి ఎస్పీకి వినతి పత్రం అందించడంతో వనపర్తి రాజకీయాల్లో అగ్గి రాజుకుందంటున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ నేతలు కయ్యానికి కాలు దువ్వితే ఇప్పుడు వార్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రూపంలో టర్న్ అయింది.
బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు తన రాజకీయ గురువుగా భావించిన నిరంజన్ రెడ్డిపైనే యుద్ధం ప్రకటించారు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ శిష్యుడు. 18 నెలల తర్వాత ఒక్కసారిగా మాజీ మంత్రిపై కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వార్ మొదలు పెట్టడంతో తెర వెనుక ఏం జరుగుతుందో అధికార పార్టీ నాయకులకే అర్థం కావడం లేదట. ఒక్కసారిగా నిరంజన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించడం వెనుక రాజకీయ కోణం ఉందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.